నేను చేసిన పప్పుచారు నేనే తినలేకపోయా, ఎందుకంటే అది మాడిపోయింది. పొద్దున ఎట్టో ఒకటి తినేసాను. సో మధ్యాహ్నం ఎట్టరా అని అనుకునే టయానికి విజయ ఫోన్ చేసి తనది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, భోజనానికి పిలిచింది. బిర్యానీ చేసిందంట. పిలిచింది కదా అని చెప్పి 12 గంటలకే రెడీ అయ్యి కిందకు వచ్చి కూర్చొని వాళ్ళు వస్తారు వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళేమో 2:30కి వచ్చారు. నాకేమో బిర్యానీ ఆకలేస్తుంది. ఆకలికి తట్టుకోలేక 2 చెంబులు నీళ్ళు. ఇంతలోపు మా అమ్మ వచ్చి పకోడీలు వేసింది. కాకపోతే అవి నా కోసం కాదు, అవి చేసిన పర్పస్ వేరే అనమాట. అది చెప్పొద్దులే. ఎవరి కోసం చేసిన తల్లి ప్రాణం ఊరుకోదు కదా. ఒక వాయి గిన్నెలో వేసి నాకు ఇచ్చింది. సరే ఇవన్నా నాకు కొంచెం ఆకలి తీరుస్తాయిలే అనుకునే లోపు గాయి వాళ్ళు వచ్చారు. సరేలే అని చెప్పి లగెత్తుకుంటూ పోయి కారు ఎక్కి పొదిలో దిగా. నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూపిస్తాను చూడండి. చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉండి నన్ను తిట్టడానికే పుట్టినట్టుంది ఆ పిల్ల. పని చేసిద్దబ్బా. ఆ పిల్ల చేసే పని అంతా చూసి మా అమ్మ నన్ను తిట్టిద్ది. పిల్లని చూసి బుద్ధి తెచ్చుకో అని. నాకేమో బద్ధకం అయ్యా. చూసారా ఎంతమంది వచ్చారు. వండింది ఒక అండీకి అయితే. మా ఫ్రెండ్ కూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అబ్బా, విజయప్రసాద్ వ్లాగ్స్ అని ఉంటది, చెక్ చేయండి. అట్లా పగిలేలా పెట్టింది పళ్ళంలో. అదంతా తినేలోపు సరిపోయింది. ఇప్పుడు ఈ కేక్ ఆడబట్టిద్ది నాకు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విజయ. మా వాళ్ళందరి తరపున దాని వెడ్డింగ్ యానివర్సరీ బోల్డీని జరుపుకొని మమ్మల్ని బిర్యానీకి పిలుస్తా ఉండు. నేను కూడా వచ్చి తింటా ఉంటా. ఇంకా అలా సరదాగా గడిచిపోయింది. ఇంటికి వచ్చేసా అంతే.